హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ వెదర్ సూపర్గా ఉంది. 3 months తర్వాత నేను చాలా లాంగ్ రైడ్ వేసా. 3 months అయింది. లాస్ట్ టైం విరాట్ మోటార్స్తో హంపీకి వెళ్ళాం కదా, సో అది నేను వ్లాగ్ ఏం చేయలేదు. సో అది ఆర్గనైజేషన్ మొత్తము నేను అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా చూస్తున్నాము. వీడియోస్ షూట్ చేసుకోలేదు, వర్క్లో బిజీ ఉండి ఇంకా రైడ్ మొత్తం అలానే అయిపోయింది. రైడ్ కంప్లీట్ అయిపోయింది అది. సో ఇప్పుడు అడ్వెంచర్ బైక్ తీసుకున్న తర్వాత ఇది నా సెకండ్ రైడ్. ఫస్ట్ రైడ్ ఆల్రెడీ నేను అండ్ రెహమాన్ సోమచిలాకి వెళ్ళొచ్చాం. దండేలికి వెళ్తున్నాం. కర్ణాటకలో ఉన్న దండేలిలో వచ్చేసి మెయిన్ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో అవి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. సమ్మర్లో చాలా బాగుంటుంది. అండ్ అందరికి తెలిసిందే, లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, మన న్యూ బైక్ KTM అడ్వెంచర్ ఫుల్ లోడ్ అయింది బండి. చాలా అంటే చాలా సెక్సీగా కనిపిస్తుంది. సో బైక్ గురించి ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేసా, కానీ అప్లోడ్ చేయడానికి టైం లేక అప్లోడ్ చేయలేదు. ఇంకా చేస్తాను. ఈ దండేలి వ్లాగ్ తర్వాత బైక్ గురించి సెటప్ మొత్తం ఏమేమి మోడిఫికేషన్ చేసాము అన్నీ వివరంగా చెప్తాను. అండ్ ఈ మెయిన్గా క్రాష్ గార్డ్, నా ఇన్స్టా ఫాలోవర్ తెలుస్తుంది. క్రాష్ గార్డ్ మేము ఓన్గా డిజైన్ చేసుకొని ఓన్గా చేసాము ఇది. సో వీటి గురించి నంబర్ ఆఫ్ DMs వచ్చాయి, నంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చాయి. చాలా మల్టిపుల్ బైక్స్ కూడా క్రాష్ గార్డ్ కావాలని. సో మేము మొత్తం 6 members వెళ్తున్నాం. నా బైక్ ఒకటి అండ్ KTM 250 డ్యూక్ ఒకటి అండ్ ఇంకొకటి ఎక్స్పల్స్. ఈ రైడ్లో 2 నా కజిన్స్ ఉన్నారు అండ్ మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. కోడ్మూర్ నుంచి దాదాపుగా 400 kilometers ఉంది. నిన్న నైట్ 260 kilometers డ్రైవ్ చేసాము. అంటే ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 9 వరకు. ఒక గవర్నమెంట్ స్కూల్ కనిపిస్తే అక్కడ 2 టెంట్లు వేసుకొని చిన్నగా పోర్టబుల్ స్టవ్ ఒకటి తీసుకొచ్చిన. ఈ పోర్టబుల్ గ్యాస్ స్టవ్ తీసుకొని 1.5 years అవుతుంది. ఇప్పుడు వాడుతున్నా నేను. ఎగ్స్ తీసుకొచ్చినాం. నా వైఫ్ కారం, మసాలా, ఉప్పు అన్నీ దీంట్లో ప్యాక్ చేసి ఇచ్చింది పాపం. బ్రెడ్ ఆమ్లెట్కి చిన్న ప్యాన్, తిప్పడానికి గరిట, గుడ్డు కలపడానికి ఒక గిన్నె. టాస్ అయ్యి బ్రో, నువ్వు తిప్పొద్దు, అట్లేం లేదు బ్రో. నువ్వు చెప్పు కావాలి ఇప్పుడు. నువ్వు అందరు నిక్కర్లు వేసుకున్నారు, చిట్లింది అనుకో అది. బ్రెడ్ ఆమ్లెట్ చపాతీ చేసుకొని తినేసి పడుకున్నాము. సినిమా కనిపించింది ఒక్కొక్కరికి. దోమలు చంపేసినాయి. ఇంకా మార్నింగ్ 5కి బయలుదేరి కొంచెం దూరం వచ్చి ఫ్యూయల్ ఫిల్ చేసుకొని ఇంకా అందరు ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతున్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా 120 kilometers ఉంది దండేలి. మధ్యలో ఘాట్ రోడ్ తగులుతుంది. రిసార్ట్స్ ఆల్రెడీ బుక్ చేసాము. పర్ హెడ్కి 1300 పడింది విత్ రూమ్, 3 పూటల ఫుడ్ అండ్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ అవి ఉన్నాయి. అన్నీ చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నిన్న మేము బయలుదేరినప్పుడు 41 degrees ఉండింది ఎండ. ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి అబ్బా ఎండలు. ఇప్పుడే ఇట్లా ఉంటే ఒక 10 years తర్వాత ఇంకెంత పోతుంది? 50 పోతుందా? 50 పోతే ఇంకా మన స్కిన్ ఊడి చేతికి వచ్చేస్తుందేమో. డిస్ప్లేలో బెస్ట్ పార్ట్ నచ్చిందంటే నాకు ఇదే యానిమేషన్. సో ఈ గ్రాఫిక్స్ చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించా. ఇందాక ఫుల్ చేయించినందుకు ఈ ట్యాంక్ పార్ట్ ఉంది కదా, అది ఇంత గ్రీన్ వచ్చేస్తుంది. అండ్ రిజర్వ్లో వచ్చిందనుకో ఎల్లో వస్తుంది. అండ్ ఇంకోటి బ్యాటరీ హెల్త్ బాగుంటే గ్రీన్ వస్తుంది. అండ్ ఇంకోటి రేడియేటర్. ఇప్పుడు రేడియేటర్ 85 టెంపరేచర్ ఉన్నప్పుడు ఇట్లా నార్మల్గా గ్రీన్ చూపిస్తుంది. నార్మల్ ఉంటే పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు బైక్లో అని. సో ఇలాంటి ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో నావిగేషన్ ఉంది, ఆడియో కంట్రోల్ ఉంది, కాల్ కంట్రోల్ ఉంది. కాల్ చేసుకోవచ్చు. ఫేవరెట్ కాల్ లిస్ట్ వస్తుంది, లాస్ట్ కాల్ లిస్ట్ వస్తుంది. చాలా ఫీచర్స్ ఉంది. చాలా బాగుంది నాకైతే. మేము తీసుకున్న రిసార్ట్ ఇది టైగర్ హెరిటేజ్. కూడా 1 ఉంది. సో పార్కింగ్ కూడా సేఫ్ ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు.
సో మా రూమ్ ఇక్కడ ఉంది. రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 1300 ఛార్జ్ చేశారు. 1300లో విత్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఈ 3 కలిపి పర్ డే అంటే 24 hours లాగా ఛార్జ్ చేస్తారు. సో వీళ్ళు మనకి చిన్న చిన్న గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్చరీ, క్యారమ్ బోర్డ్ ఇట్లాంటివి. అండ్ ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్ బాగానే ఉంది, నీట్గానే. ఫ్రెష్ అప్ వచ్చి పడిపోవాలి దీంట్లో. అండ్ వాటర్ అంటే కయాకింగ్, దానికి చిన్నది బోట్ ఉంది, ఇది వేసుకోవచ్చు ఇండివిజువల్గా. వాటర్ తక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు అలవ్ లేదనుకుంటా. రూమ్ అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మొత్తం ఫారెస్టే, అంత ఫారెస్ట్లో వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఏం చదివి పెడుతున్నారో బాబు, మాటలు రావట్లేదు నోట్లోంచి. సమ్మర్లోనే ఇట్లా ఉందంటే ఇంకా వింటర్, వర్షాకాలం ఎట్లా ఉంటుందో, ఈ గ్రీనరీ మొత్తం ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందండి. సన్ రైజ్ అవుతుంది కదా, చెట్ల మధ్యలో ఆకుల మధ్యలోంచి సన్ వస్తుంటే ఆ లైటింగ్ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. హెల్మెట్ అంతా ఫాగ్ అయిపోతుంది. ఇలాంటి రోడ్స్కి ఇలాంటి బైక్ ఉంటేనే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. కానీ నిన్న ఘాట్ రోడ్లో కార్నింగ్స్ మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసా. ఏమన్నా గ్రిప్ వస్తున్నాయా అపోలో టైర్స్ ఇవి, బాబా బాబా. ఎంత లీన్ చేస్తే కూడా కొంచెం కూడా స్కిడ్ కావట్లేదు. అంటే గ్రిప్ అంత బాగుంది టైర్స్ది. హౌసెస్ ఉన్నాయి అక్కడొకటి చాలా గ్యాప్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. నిజం చెప్పాలంటే మన లైఫ్ కంటే వీళ్ళ లైఫే చాలా బెటర్. మనం ఏదో లగ్జరీ ఏసీ రూమ్లు, లగ్జరీ అది ఇది అని ఆలోచిస్తాం, కానీ వాటికంటే వీళ్ళు లీవ్ చేసే అట్మాస్ఫియర్ కానీ, వీళ్ళు లీవ్ చేసే ఈ కల్చర్ కానీ చాలా బాగుంది. చూడండి అసలు మొత్తం అడివే, ఇదంతా ఫారెస్టే. ఇంకో విషయం, నిన్న మేము రాఫ్టింగ్, అదే వాటర్ స్పోర్ట్స్, వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వస్తుంటే 4 ఎలుగుబంట్లు మా ముందే రోడ్ క్రాస్ అయిపోయినాయి. ఇందులో లోటస్ ఉంటే ఇంకా బాగుండు.
ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. ఎంత పీస్ఫుల్ ఉంది చూడండి. ఒకసారి నేచర్ సౌండ్ వినండి. అక్కడెక్కడో పీకాక్ అడుస్తుంది, ఇటు సైడ్ ఒక బర్డ్ అడుస్తుంది, అండ్ నా వెనకాల సైడ్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఏడుస్తున్నాయి. ఎంత బాగుందంటే వినడానికి, అంత పీస్ఫుల్ ఉంది. నేచర్లో ఉన్న పీస్ని మనము అసలు ప్రెడిక్ట్ చేయలేము, అది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. నిన్న బోటింగ్, కయాకింగ్, రాఫ్టింగ్ అండ్ ఇంకా జిప్ లైన్ ఇవన్నీ చేసాము. రాఫ్టింగ్ అయితే ఏమన్నా ఉన్నదా, లైఫ్లో వన్ టైం అయినా ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. లైన్ పైన పరిస్థితి ఏమి కాదు, వాళ్ళ పరిస్థితి బ్రో. రెడీ తిప్పరా పట్టుకోలేము ఒకరము. ఆడిపోతావా? ఇట్లా తిప్పు, ఇదలు తిప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇటు ఇటు యువతలు కాను మాడిపళ్ళు ఉంటే తెంపుకున్నామా? పడతావురా, ఎట్లా రౌండ్ తిప్పుతావు అట్లనే. ఎట్లా పోతున్నారా, తగులుతావరా? తగిలే తగిలే. चलो इधर आओ भाई, उठाओ ये हीरो चलो उठाओ सर, फास्ट आगे आओ, आगे आओ, हेलो आगे आओ, फास्ट आगे आओ. हाँ चलो उठाओ. हेलो इधर आओ. ओके सब लोग हाय करो एक बार. ओके फर्स्ट गाइस, हेलो गाइस, फर्स्ट बैक पेडल रिवर्स, बैक पेडल रिवर्स. ओके फास्ट. मैम हेलो, फेस मेरे साइड ही करके बैक पेडल करो.
Okay. Okay, fast guys. Okay, fast pedal, fast. Guys, stop pedal. Okay, guys. Coca-Cola, Pepsi. Brother, your good name? तुम्हारा नाम क्या भाई? Sujal. Okay. Guys. Okay, Coca-Cola, Pepsi. सुजन Okay, guys. Coca-Cola. Sujal. Sujal. सुजल बाबू से हाँ बोल तुम ले Okay. Next, stop pedal, stop. One jump. Okay, guys. सब लोग रो फोल्ड करो. मैडम, इधर आओ. మెట్టు ఎక్కుతారా పేరు పతా లేనో నిరా అడ్రస్ అయితే Okay. Cut. అదిరా भाई बेटा भाई हेलो लो जल्दी भाई इधर आना ओए हेला भाई लो इसको ऊपर ఏ బాబ్ రెండు కాలు పెట్టి చెప్తా ఇడ రెండు కాలు ओ भाई टाइम हुआ आओ ఓకే రే అరే హాత్ దో యార్ నైస్ అయ్యి ఇన్లాకి రెండు కాలు పెట్టి పైకి పెట్టు ఓ all the best guys ready for your rafting yes guys forward guys stop pedal okay forward फॉरवर्ड गाइस सब लोग ऊपर बैठो ओके कितना ऊपर बैठोगे उतना गेट डाउन होने के लिए इजी होगा ओके चलो करो फॉरवर्ड फास्ट गाइस हेलो स्टॉप पेडल आरएफ पेडल जॉइन ओके बोलो जय श्री राम ओके फॉरवर्ड Guys, forward first. Forward. Okay, guys, stop pedal. stop pedal Okay, guys, Coca-Cola, Pepsi. Coca-Cola, Pepsi. Okay, no, hold on, open, get down, get down. Okay, stop pedal guys. Okay, get down. Okay guys, get back and forward. Forward guys, fast. Forward. Okay, stop pedal guys. All of you pedal more one time. Okay, bolo Jai Shri Ram. Okay, forward. Okay, get down, get down, get down.
Guys, hello. ले सांगलो सांगलो उठून जेवायले Okay, guys, forward. Go yaar. Forward. Guys, forward yaar. Bro. Go that side. Forward yaar. సో వీడియో మొత్తం చూసారు కదా. మీకు కూడా దండేలి గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.